మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు కార్మికులెవరూ ఎండలో పనిచేయొద్దంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాలల్లో ఓఆర్ఎస్ ద్రావణం సైతం అందించారు. దేశవ్యాప్తంగా వడగాలుల తీవ్రత పెరిగింది. ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల్లో 98 నగరాలు దేశంలోనే ఉండడంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ముందుగానే వేసవి ప్రారంభమైంది. దేశం తీవ్రమైన ఎండబారిన పడింది. ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాలలో 98 ప్రస్తుతం మన దేశంలోనే ఉన్నాయి. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశం అంతటా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటేశాయి. ఉత్తరప్రదేశ్లోని ఒరై, రాజస్థాన్లోని జైసల్మేర్, ఫలోడి వంటి నగరాలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అలాగే ఉంది. పలు ప్రాంతాల్లో వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని హెచ్చరించింది కేంద్ర వాతావరణ శాఖ. దేనికి తోడు ఈ ఏడాది సూపర్ ఎల్నినో ఏర్పడవచ్చని, దీనివల్ల ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగి దేశవ్యాప్తంగా తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందనేది వాతావరణ నిపుణుల అంచనా. ఉత్తర తెలంగాణలోని 5-6 జిల్లాలకి నిన్న ఈ రోజు కూడా రెడ్ అలర్ట్, హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ఈ ప్రాంతంలో మనకి హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు కూడా ఈ ప్రాంతంలో 45 డిగ్రీల పైబడి టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఇంచుమించు 41 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. ఓన్లీ సెంట్రల్ తెలంగాణలోని 2-3 జిల్లాల్లో మటుకు 36 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. ఒక ప్రాంతంలో సాధారణంగా ఉండే ఉష్ణోగ్రతలతో పోలిస్తే అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే కాలాన్ని వడగాలుల కాలం అంటారు. టెంపరేచర్ 40 డిగ్రీలు దాటితే వడగాలులు వీస్తాయి. తీర మైదానాలు, నదీ పరివాహక ప్రాంతాలు, ఎడారులు, కొండ ప్రాంతాలతో కూడిన భారతదేశ భౌగోళిక స్వరూపం కారణంగా వడగాలుల తీవ్రతలో తేడా వస్తుంది. మేఘాలు లేకపోవడం, తక్కువ గాలి వేగం, అధిక పీడన వ్యవస్థలు వంటి వాతావరణ పరిస్థితులు భూ ఉపరితలం దగ్గర వేడిని బంధిస్తాయి. ఇండో గంగా మైదానాలు, తూర్పు భారతదేశంపై వేడి గాలిని బంధించిన హీట్ డోమ్ ప్రస్తుత వేడికి ఒక ముఖ్య కారణం. కొండలకు మంచును, మైదానాలకు వర్షాన్ని తెచ్చే పశ్చిమ ఆటంకాలు కూడా ఈ సంవత్సరం బలహీనపడి అరుదుగా సంభవిస్తాయి. విచ్చలవిడి నిర్మాణాలు, తగ్గిన చెట్ల విస్తీర్ణం, వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే వేడి కారణంగా పట్టణీకరణ వల్ల వేడి విపరీతంగా పెరిగింది. ఢిల్లీ, నాగపూర్, అహ్మదాబాద్ లాంటి నగరాలు ఇప్పుడు గ్రామీణ పరిసరాల కంటే అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్, అటవీ నిర్మూలన, చిత్తడి నేలల నష్టం, క్షీణిస్తున్న పచ్చదనం వల్ల వేడి మరింతగా పెరిగింది. 11 గంటల నుంచి 4 గంటల వరకు వేడి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో కనుక కంటిన్యూస్గా బయట ఉన్నట్టయితే ఈ హీట్ స్ట్రోక్కి గురయ్యే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ఈ సమయంలో బయట ఉండడం మంచిది కాదు. అయితే తప్పనిసరిగా పని చేయవలసిన వారు, రోడ్డు మీద ప్రయాణం చేయాల్సిన వారు ఉంటారు కాబట్టి వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ హెడ్ భాగం, తల భాగం ఎప్పుడూ కవర్ అయ్యేలాగా టోపీ పెట్టుకోవడము, లైట్ కలర్ దుస్తులు ధరించడము, కంటిన్యూస్గా హీట్లో ఉండకుండా గంటకు ఒకసారి నీడలోకి వచ్చి బాడీ చల్లబడేలాగా 10-15 నిమిషాలు ఉండాలి. భారతదేశంలో వడగాలుల వల్ల విపరీతమైన నష్టం జరగనుంది. వడదెబ్బలు, ఇతర సమస్యల వల్ల 2000 నుంచి 2020 మధ్య కాలంలో 10,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేడిగాలుల వల్ల కరువులు, కార్చిచ్చులు కామన్ అయిపోయాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల నేలలోని తేమ వేగంగా ఆవిరైపోయి వ్యవసాయ భూమి సారం కోల్పోతోంది. ప్రజారోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల 2030 నాటికి ఇండియా రోజువారీ పని గంటలో 5.8% కోల్పోతుందని అంచనా. వేడి వల్ల పంట దిగుబడులు తగ్గుతాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జమ్మూ కాశ్మీర్ నుంచి రాజస్థాన్ వరకు, అలాగే పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించనుంది. తీర ప్రాంతాలు, తూర్పు రాష్ట్రాల్లో మాత్రం వేడి, తేమ కలిసి ఉక్కపోత పెరుగుతుంది. వేడి పెరిగితే శరీరానికి తగినంత నీరు అందేలా తరచూ నీళ్లు తాగాలి. తేలికపాటి, లూజ్ గా ఉండే దుస్తులు ధరించడం మంచిది. శారీరక శ్రమ ఎక్కువగా చేసే పనులు ఈ సమయంలో నివారించాలి.
పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. పిల్లలైతే గంటకోసారి నీరు తాగాల్సిందే. ఉష్ణోగ్రతలు పెరిగితే డీహైడ్రేషన్, వడదెబ్బ, గుండె సంబంధిత ఒత్తిడి, మరణం సంభవించే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు, ఆరు బయట పనిచేసే కార్మికుల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. సో టేక్ కేర్.